నమస్కారం. బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో 2024ను విడుదల చేసిన సీఎం జగన్. ఆంధ్రప్రదేశ్లో గత 58 నెలల కాలంలో హామీలు అమలు చేసిన తీరు చరిత్రలోనే నిలిచిపోతుందని సీఎం వెల్లడి. మోదీని నిలదీసే ధైర్యం రాష్ట్రంలో ఒక్క నేతకైనా ఉందా అని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి నిలదీత. అధికారంలోకి వచ్చాక సీఎం జగన్ ప్రత్యేక హోదా కోసం ఒక్క ఉద్యమమైనా చేశారా అని ప్రశ్నించిన షర్మిల. ఏ డివిజన్ కి వెళ్లిన పశ్చిమ నగరంలో దుర్భరమైన పరిస్థితి నెలకొని ఉందని ఎన్డీఏ కూటమి పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి వెల్లడి. తాను పశ్చిమ నగరానికి సేవ చేయడానికి వచ్చానని, పశ్చిమ నగరాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని వ్యాఖ్య. ఆంధ్రప్రదేశ్లో గత 58 నెలల కాలంలో హామీలు అమలు చేసిన తీరు చరిత్రలోనే నిలిచిపోతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఎలాంటి సమస్యలు వచ్చినా చిరునవ్వుతో ప్రజలకు తోడుగా ఉన్నామని, ఆఖరికి కోవిడ్ లాంటి కష్టకాలంలోనూ సాకులు చెప్పకుండా సంక్షేమం అమలు చేశామని సీఎం జగన్ చెప్పారు. తాడేపల్లిలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో 2024ను విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, మళ్లీ గెలిపిస్తే రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక చేయబోతే కార్యక్రమాలను, చేపట్టబోయే సంక్షేమ పథకాల గురించి జాబితాను వెల్లడించారు. కిందటి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను, ప్రస్తుతం అమలు చేసిన కార్యక్రమాలను వివరించారు. మేనిఫెస్టో అంటే పవిత్రమైన గ్రంథం. గతంలో ఎన్నికలప్పుడు రంగురంగుల హామీలతో ముందుకొచ్చేవారు. కానీ మేం మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్ గా భావించామని చెప్పారు. గత 5 ఏళ్లలోనే మేనిఫెస్టోకు ప్రాధాన్యత వచ్చిందని, ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో అధికారి దగ్గర మేనిఫెస్టో ఉంది. రాష్ట్రంలో ప్రతి ఇంటికి మేనిఫెస్టోను పంపించామని అన్నారు. ఓ ప్రోగ్రెస్ కార్డు మాదిరి ఏమేం చేశామన్నది ప్రజలకు ఎప్పటికప్పుడు వివరిస్తూ వచ్చామని, ఈ 58 నెలల్లో పథకాల్ని డోర్ డెలివరీ చేశామని చెప్పారు. ఏ నెలలో ఏ పథకాల్ని ఇస్తామో చెప్పి మరీ అమలు చేశామని ఆయన అన్నారు. ఈ మాదిరిగా మన మేనిఫెస్టో ముఖ్యమైన అంశాలు, అదే కాపీ కొంచెం పెద్ద ఆల్ఫబెట్స్ లో ఉంటుందని చెప్పి కొంచెం దీంట్లోకి పోతా. అదే కాపీని, అది చిన్న సైజు అక్షరాలు, ఇది పెద్ద సైజు అక్షరాలు. గమనిస్తే మనం పెట్టిన నవరత్నాలకు సంబంధించిన గమనిస్తే విద్య ముఖ్యమైన అంశాలు ఈ మాత్రం పైన చెప్తా. విద్య, అమ్మఒడి, ట్యాబులు, విద్యా కానుక, గోరుముద్ద, ఇంగ్లీష్ మీడియం, డిజిటల్ బోధన. వైద్యం, విస్తరించిన ఆరోగ్యశ్రీ ఇంకా విస్తరణ, ఆరోగ్య ఆసరా, విలేజ్ క్లినిక్లు, ఫ్యామిలీ డాక్టరు, 17 కొత్త మెడికల్ కాలేజీలు, జగనన్న ఆరోగ్య సురక్ష. వ్యవసాయం, రైతు భరోసా, ఆర్బీకేలు, ఉచిత పంటల బీమా, 0 వడ్డీ పంట రుణాలు, పగటి పూటే 9 గంటల ఉచిత విద్యుత్, సమయానికే ఇన్పుట్ సబ్సిడీ. ఉన్నత విద్య, జగనన్న విద్యా దీవెన, పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్, జగనన్న వసతి దీవెన, జాబ్ ఓరియంటెడ్ గా కరికులంలో మార్పులు, నాడు నేడు స్కూళ్లు, నాడు నేడు హాస్పిటల్స్, పేదలందరికీ ఇల్లు, అక్క చెల్లెమ్మల పేరిట పేదలకు ఇంటి స్థలాలు, ఇల్లు, మహిళా సాధికారత, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, 0 వడ్డీ. సామాజిక భద్రత, పెన్షన్ కానుక 2 విడతల్లో 3,500కు పెంపు, ఎప్పటిలాగే ఇంటి వద్దే వాలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీ. అభివృద్ధి, మౌలిక వసతులు, సుపరిపాలన. నిర్మిస్తా ఉన్న 4 పోర్ట్లు ఫినిషింగ్, ఫిషింగ్ హార్బర్లు ఫినిషింగ్, ఎయిర్పోర్ట్లు వాటి విస్తరణ ఫినిషింగ్, ఇండస్ట్రియల్ కారిడార్లు ఫినిషింగ్, ఇండస్ట్రియల్ నోడ్స్ ఫినిషింగ్, ప్రాధాన్యత క్రమంలో జలయజ్ఞం ఫినిషింగ్, గ్రామ వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ. మోదీని నిలదీసే ధైర్యం రాష్ట్రంలో ఒక్క నేతకైనా ఉందా అని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిలదీశారు. అధికారంలోకి వచ్చాక జగన్ ప్రత్యేక హోదా కోసం ఒక్క ఉద్యమమైనా చేశారా అని ఆమె ప్రశ్నించారు. పాయకరావుపేటలో ఎన్నికల ప్రచారంలో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాల్గొన్నారు. వైఎస్ జగన్ సర్కార్పై తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చి ఉంటే యువతకు ఉద్యోగాలు వచ్చేవని తెలిపారు. మోదీని నిలదీసే ధైర్యం రాష్ట్ర నేతలకు లేదని దుయ్యపట్టారు. చక్కెర పరిశ్రమలు మూతపడితే తెరిపించాలనే ఆలోచన పాలకులకు ఉందా అని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చాక జగన్ ప్రత్యేక హోదా కోసం ఒక ఉద్యమమైనా చేశారా? రాజధాని కట్టగలిగారా? రాజధాని నిర్మించలేని నేతలకు ఎందుకు ఓట్లు వెయ్యాలి అని ప్రశ్నించారు. రైతులకు అన్యాయం జరుగుతూ ఉంటే సీఎం ఏం చేస్తున్నారు?
కుంభకర్ణుడు 6 నెలలే నిద్రపోతాడు, మీరు 5 ఏళ్లు నిద్రపోయి ఎన్నికలప్పుడు లేచారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ డివిజన్ కి వెళ్లినా పశ్చిమ నగరంలో దుర్భర పరిస్థితి నెలకొని ఉందని, తాగునీటి సమస్య, డ్రైనేజీ సమస్య వంటి సమస్యల్ని అధిగమించి మౌలిక వసతులు కల్పించవలసిన అవసరం ఎంతైనా ఉందని కూటమి పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. తాను పశ్చిమ నగరానికి సేవ చేయడానికి వచ్చానని, పశ్చిమ నగరాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని వెల్లడించారు. శనివారం 50 డివిజన్ల కూటమి పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారానికి వచ్చిన ఆయనకు డివిజన్లో ఘన స్వాగతం లభించింది. అడుగడుగునా మహిళలు హారతులిచ్చి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పశ్చిమ నగరంలో అనేక సమస్యలు తిష్ట వేసుకుని ఉన్నాయని, కొండ ప్రాంతంలో మెట్లు సరిగ్గా లేవని, కొన్ని చోట్ల రిటర్నింగ్ వాల్స్ నిర్మించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రజల జీవన ప్రమాణ స్థాయి పెంచవలసిన నాయకులు అందుకు తగినట్లు చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. రానున్న ఎన్నికలలో కూటమి అభ్యర్థుల గెలుపు ఖాయమని, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, కేంద్రంలో నరేంద్ర మోదీ అధికారంలోకి వస్తారని, డబుల్ ఇంజన్ సర్కారుతో రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందని అన్నారు. కొండ మీద దుర్గమ్మ ఆశీస్సులతో పశ్చిమ నగరానికి సేవ చేయడానికి వచ్చానని, కమలం గుర్తుకే ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు, నాగుల్ మీరా, డివిజన్ టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజలు చెప్పినటువంటి సమస్యలు ఏమిటంటే, అయ్యా మాకు పట్టాలు ఉన్నాయి, రిజిస్ట్రేషన్ కావటం లేదు. అలాగే పట్టాలు లేనటువంటి వాళ్ళకు పట్టాలు కావాలి, ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు కావాలి. అన్నిటికీ మించి ఇవాళ కలుషితమైనటువంటి నీటి వల్ల మా బిడ్డలు మేము అనారోగ్యం పాలవుతున్నాం అనేటువంటి ఆవేదన ప్రజలు వ్యక్తం చేసినప్పుడు సుజనా చౌదరి గారు ఒకటే చెప్పారు, సుదీర్ఘంగా ఏదైతే డ్రైనేజీల్లో నుంచి పైప్ లైన్లు లాగారో వాయు బెజ్జాలు పడి ఆ డ్రైనేజీ వాటర్ అందులో కలిసి ఇళ్లలోకి రావటం వల్ల బిడ్డలు కానీ ప్రజలు కానీ అనారోగ్యానికి గురవుతున్నటువంటి నేపథ్యంలో సుజనా చౌదరికి ఒకటే హామీ ఇచ్చారు, ఏంటంటే ఆ పైప్ లైన్లు మారుస్తాము, డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుపరుస్తాము, కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇచ్చేటువంటి బాధ్యత నేను తీసుకుంటానని చౌదరి గారు చెప్పడం జరిగింది. అలాగే టిట్కో ఇళ్లకి గతంలో 50 లక్షల రూపాయలు కట్టినటువంటి నేపథ్యంలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో బీజేపీ అలయన్స్లో ఆ టిట్కో ఇళ్లు తీసుకొచ్చింది కూడా సుజనా చౌదరి గారు. అర్బన్ హౌసింగ్ స్కీమ్ ఎక్కడ లేదు. మొట్టమొదట భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో అర్బన్ స్కీమింగ్ తెచ్చింది. ఆనాడు బాంబే కాలనీ తీసుకొచ్చిన, ఈనాడు టిట్కో ఇల్లు తీసుకొచ్చిన, అది భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చినటువంటి స్కీమే. దాని ద్వారాగా వేల ఇల్లు కట్టిన ఈ జగన్మోహన్ రెడ్డికి మనస్సు కరగట్ల, పేదవాడు మంచి ఇంట్లో ఉండాలనేటువంటి ఆలోచన లేదు. ఖచ్చితంగా సుజనా చౌదరి గారి శాసనసభ్యుడిగా, అట్లా కేసీనేని ఎంపీగా అవ్వగానే టిట్కో ఇల్లును ప్రారంభిస్తాం. అదనంగా నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అవటం ఖాయం. నరేంద్ర మోదీ గారి దగ్గర అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి సుజనా చౌదరి గారు. చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా ఆప్తుడు. కేంద్రం నుంచి స్వర్ణ శోభితము కానున్నది శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం. దేవాదాయ శాఖ కమిషనర్ ఎస్ఎస్ సత్యనారాయణ, ఆలయ ఈవో కెఎస్ రామారావులు ఇంద్రకీలాద్రిపై నూతనంగా నిర్మించిన డోనార్ సెల్ భవనాన్ని ఆలయ స్థానాచార్యులు మరియు వైదిక సిబ్బందిచే అమ్మవారికి పూజలు నిర్వహించి దాతసంఘ నరసింహారావు సమక్షంలో కమిషనర్ చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం ఆలయ ఈఈ మరియు పలువురు దాతలు శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయ స్వర్ణ తాపడం పనులకి విరాళాలు అందజేశారు. శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం గోపురం ప్రస్తుతం బంగారంతో పాటుగా మిగిలిన ఆలయానికి పూర్తిగా బంగారంతో స్వర్ణ తాపడం చేయడానికి గాను దాతలు దేవస్థానానికి విరాళాలు అందజేయవచ్చని ఈ సందర్భంగా ఈవో తెలిపారు. ఈ కార్యక్రమంలో దాత సంఘ నరసింహారావు, వేద పండితులు, ఆలయ డిఈ, ఏఈఓ రమేష్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం విజయవాడకు చెందిన కడియాల వంశీకృష్ణ డోనర్ సెల్ ద్వారా 10 లక్షల విరాళం అందజేయగా ఆలయ అధికారులు మంగళ వాయిద్యాల నడుమ స్వాగతం పలికి దర్శనం కల్పించి వేదాశీర్వచనం అందజేశారు. ఈ దినం నూతన యాగశాలలో యాగాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ యాగశాల చాలా సంవత్సరాలుగా నిర్మించదలిచి ఆలయం, మరి దీని దాతగా సంఘ నరసింహారావు గారు ముందుకు రావడం, ఆయన అత్యంత శ్రమతో శ్రద్ధతో చాలా నిపుణులైనటువంటి ఇంజనీర్లతో సంప్రదించి ఐఐటి మద్రాసు, బాంబే సంస్థలతోనూ అనుక్షణము వాళ్ళని పిలిపించి పరిశీలింపచేసి ఒక మంచి యాగశాల దేవాలయానికి అమ్మలగన్నయమ్మ దుర్గమ్మకి ఇవ్వాలా, మల్లేశ్వరునికి ఇవ్వాలా అని పరమ శివభక్తుడైనటువంటి సంఘ నరసింహారావు గారు సంకల్పించారు. మరి అది గతంలోనే ఫిబ్రవరి నెలలో దీనికి ప్రారంభోత్సవాలు కూడా జరిగాయి. అత్యంత తక్కువ సమయంలో యాగశాలను మాకు అందించారు. మేము మా వేద పండితులు, మా వైదిక కమిటీ నిర్ణయించిన మేరకు ఈరోజు యాగాన్ని ఇక్కడ
నిర్వహించడం జరిగింది. కమిషనర్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలోను, దాత అయిన సంఘ నరసింహారావు గారి ఆధ్వర్యంలో ఈరోజు గ్రంథం పేరు అపౌరుషేయం శ్రీ మహాభాగవతం. జగన్మాతకు సంబంధించినటువంటి అంటే రామో విగ్రహవాన్ ధర్మానికి ఆకారం ఏంటంటే రాముడు. అలానే అమ్మవారి యొక్క అక్షరానికి ఆకారం ఏంటయ్యా అంటే ఇదే అపౌరుషేయం శ్రీ మహాభాగవతం. ఈ గ్రంథంలో అమ్మవారి యొక్క సంపూర్ణ స్వరూపం అంటే వేదవ్యాసుడికి కూడా అమ్మవారి యొక్క చరిత్ర వ్రాయాలి అంటే ఆధారమైన గ్రంథం. వేదవ్యాసుడు కూడా ఆనంద భాష్పాలతో ధరించిన గ్రంథం. ఇలాంటి గ్రంథములో ప్రధానంగా దుర్గాదేవే ప్రధానంగా ఉన్నది. ఇలాంటి గ్రంథాన్ని కెఎస్ రామారావు గారి యొక్క సంపాదకత్వంలో సంఘ నరసింహారావు గారి యొక్క దాత సహకారంతో ఈ గ్రంథాన్ని దేవస్థానం వారు ప్రచురిస్తున్నారు. ఈ గ్రంథాన్ని త్వరలో దేవాలయంలో మీకు అందరికీ కూడా భక్తులకు అందుబాటులో ఉంటుంది. ఈ గ్రంథాన్ని శృంగేరి వారు, కంచి వారు ఆమోదించారు. ఇలాంటి గ్రంథం రావడం కూడా దేవస్థానం యొక్క అభివృద్ధిలో మంచి తార్కాణము. త్వరలో ఈ గ్రంథాన్ని కెఎస్ రామారావు గారి యొక్క ఆధ్వర్యంలో గ్రంథం అందరికీ కూడా అందుబాటులోకి వస్తుంది. ఈరోజు శ్రీ అమ్మవారి దుర్గామాత దేవస్థానంలో శ్రీ సంఘ నరసింహారావు గారు మన ఆలయానికి కూడా యాగశాల వారి స్వహస్తాలతో ఈరోజు నిర్మాణం చేయడం ఇదంతా కూడా చాలా ఆనందదాయకంగా ఉంది. అలాగే ముఖ్యంగా ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు శ్రీ కలికాల వల్వన్ గారు, శ్రీయుత కమిషనర్ గారు శ్రీ ఎస్ సత్యనారాయణ గారు, అలాగే దుర్గగుడి దేవస్థానం ఈవో గారు రామారావు గారు, వీళ్ళందరి ఆధ్వర్యంలో యాగశాలను ఈరోజు ప్రారంభోత్సవం, అలాగే పూర్ణాహుతి కార్యక్రమాలు చేయడం, అలాగే మేమందరం కూడా యనమల కొద్ది నుంచి రావడం చాలా సంతోషకరంగా ఉన్నదండి. ముఖ్యంగా ఈ ఎక్కడి నుంచి చూసినా సరే పూర్ణాహుతి ఇవన్నీ కార్యక్రమాలు కూడా ఇక్కడ నుంచి కనబడడం, భక్తులందరికీ విజిబుల్గా కనబడడం చాలా బాగా నచ్చింది. రాతి కట్టడం అనుకున్న టైం ప్రకారంగా కూడా సుమారు 5 కోట్ల దాతృత్వం వర్క్లో కూడా నిర్మించి చేయడం, 36 స్తంభాలతో శాస్త్రోక్తంగా ఈ పర్యవేక్షణ చేస్తూ డిపార్ట్మెంట్గా అన్ని విధాలుగా పర్యవేక్షణ చేస్తూ ముఖ్యంగా మన చంద్రరావు గారు కానీ మన సహాయ స్థపతి వారు కూడా ప్రత్యేక పర్యవేక్షణలో ఇవన్నీ కార్యక్రమాలు చేయడం చాలా సంతోషంగా ఉందండి. అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. ఓం నమః శివాయ. జగన్ రెడ్డి ప్రభుత్వంలో దళితులకు రక్షణ లేదు. జగన్ ప్రభుత్వం వచ్చాక ఎస్సీ ఎస్టీలపై దాడులు చేశారు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధుల్ని దారి మళ్లించారని ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు, తెలుగు రాష్ట్రాల సమన్వయకర్త పేరుపోగు వెంకటేశ్వరరావు అన్నారు. జగన్ అధికారంలో ఉంటే దళితులు బానిసలుగా బ్రతకాల్సిన పరిస్థితి వస్తుందని, అందుకే జగన్ ప్రభుత్వం పోవాలని, కూటమి ప్రభుత్వం రావాలని వ్యాఖ్యానించారు. ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు, తెలుగు రాష్ట్రాల సమన్వయకర్త పేరుపోగు వెంకటేశ్వరరావు పశ్చిమ బీజేపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ చేస్తామని మోదీ ఒప్పుకున్నారని, అందుకే మేము బీజేపీకి మద్దతు ప్రకటిస్తున్నామని తెలిపారు. మాదిగల హక్కులు సాధించుకోవడం, మాదిగల సామాజిక స్థితి మెరుగుపరచడం ఒక బీజేపీ వల్ల సాధ్యమవుతుందని అన్నారు. జగన్ ప్రభుత్వం మాస్కులు అడిగిన డాక్టర్ను చంపారని, మాల కులానికి చెందిన కాకినాడ సుబ్రహ్మణ్యం అనే వ్యక్తిని చంపిన అనంతబాబును పక్కన పెట్టుకుని జగన్ తిరుగుతున్నారని అన్నారు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధుల్ని దారి మళ్లించారని, రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు లేక పక్క రాష్ట్రాలకు వలస పోవలసిన పరిస్థితి వచ్చిందని తెలియజేశారు. ఉమ్మడి కూటమి అధికారంలో ఉంటేనే దళిత హక్కులు కాపాడబడతాయని తెలిపారు. కూటమి అభ్యర్థుల్ని గెలిపించుకోవడం ద్వారా తమ హక్కులు సాధించుకోవచ్చని, విజయవాడ పశ్చిమ నగరంలో పోటీ చేస్తున్న కూటమి బలపరిచిన బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరిని గెలిపించుకోవటం మాదిగల బాధ్యత అని తెలిపారు. కమలం గుర్తుకు, సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఉమ్మడి ఓటమి అభ్యర్థుల్ని గెలిపించాలని కోరారు. గత కొద్ది నెలల క్రితం ఎస్సీ వర్గీకరణ చేసి మాదిగలికి సామాజిక న్యాయం చేస్తానని చెప్పింది. స్వయంగా ఈ దేశ ప్రధాని మోడీ గారు తెలంగాణ రాష్ట్రం వచ్చి ఎన్నికల సందర్భంలో వర్గీకరణ చేస్తాను, 30 ఏళ్ళుగా మీరు ఉద్యమం చేస్తూ ఉన్నారు, అన్ని రంగాల్లో నష్టపోయారు, మీకు సామాజిక న్యాయం ఖచ్చితంగా అధికారంలోకి వచ్చిన వెంటనే చేస్తానని హామీ ఇచ్చిన మేరకే బీజేపీ కూటమికి మేము మద్దతు తెలియజేయడానికి వచ్చాం. బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఒక ఎన్డీఏ కూటమిగా ఉన్నాయి కాబట్టి వీళ్ళని గెలిపించుకోవడం ద్వారానే మాదిగలకి భవిష్యత్తు ఉంటుందని, మాదిగలకి సామాజిక న్యాయం జరుగుద్దని, మాదిగలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతారనే నమ్మకంతోనే ఈరోజు బీజేపీ పార్టీ కార్యాలయానికి వచ్చి మేము మద్దతు ప్రకటించడం అనేది జరిగింది. అంతేకాదు సుజనా చౌదరి గారు విజయవాడ నగరంలో ఆయన పశ్చిమ నియోజకవర్గాన్ని ఎంచుకొని ప్రత్యేకించి ఇక్కడ అణగారిన కులాల పట్ల, బడుగు బలహీన వర్గాల జాతుల పట్ల, ఇక్కడ ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, మైనారిటీలు ఉన్నారు, అట్లనే
ఓసీల్లో కూడా పేదవాళ్ళు ఉన్నారు. అన్ని వర్గాలకు సంబంధించినటువంటి వారందరినీ కూడా ఐక్యం చేసి పశ్చిమ నియోజకవర్గాన్ని విజయవాడలోనే అగ్రభాగాన్ని నిలబెడతాను, బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి చూపిస్తానని మరి సుజనా చౌదరి గారు ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా, ఒక కూటమి అభ్యర్థిగా, ఒక ఎన్డీఏ అభ్యర్థిగా నిలబడి పోటీ చేస్తున్న దానికి మేము ప్రత్యేక అభినందనలు తెలియజేయటమే కాదు, ఆ పార్టీతో మేము భాగస్వాములమై జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని నిర్వీర్యం చేసిందని మాల మహానాడు అధ్యక్షులు మల్లెల వెంకట్రావు మండిపడ్డారు. కేంద్రం ఇచ్చే రాయితీలను కూడా పక్కదారి పట్టించిన చరిత్రహీనుడు జగన్ రెడ్డి అని దుయ్యబట్టారు. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అని చెప్తూ నొసటితో వెక్కిరించిన చందంగా పాలన సాగించిన దుర్మార్గుడు జగన్ అని విమర్శలు గుప్పించారు. మాల మహాసభ అధ్యక్షులు మల్లెల వెంకట్రావు బీజేపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 80% పైగా మాలలు జగన్ కు ఓటు వేస్తే ఆ ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్ మాల కార్పొరేషన్, మాదిగ కార్పొరేషన్, రెల్లి కార్పొరేషన్ ఏర్పాటు చేసి ₹1 నిధులు కూడా జగన్ రెడ్డి ప్రభుత్వం విడుదల చేయలేదని, కేంద్రం ఇచ్చిన నిధులు కూడా ఎస్సీ ఎస్టీలకు ఖర్చు పెట్టలేదని అన్నారు. 4,000కు పైగా ప్రాథమిక పాఠశాలల్ని రద్దు చేసి ఎస్టీ ఎస్టీల పిల్లలు 3 నుంచి 4 కిలోమీటర్లు వెళ్లి చదువుకోవాల్సిన పరిస్థితి తీసుకువచ్చిన దుర్మార్గుడు జగన్ అని అన్నారు. ఎస్సీ ఎస్టీల ఫీజు రియంబర్స్మెంట్ కోసం, పోస్ట్ మెట్రిక్స్ స్కాలర్షిప్ల కోసం, హాస్టల్స్ కోసం కేంద్రం డబ్బులు ఇస్తూ ఉంటే ఆ నిధులను కూడా దారి మళ్లించి ఎస్సీ ఎస్టీలకు అన్యాయం చేశారని మండిపడ్డారు. ప్రశ్నించిన ఎస్సీ ఎస్టీలను చంపేస్తున్న ఫ్యాక్షనిస్టు జగన్ హంతకులను, ఫ్యాక్షనిస్టుల్ని, ప్రజాస్వామ్య వ్యతిరేకుల్ని, రాజ్యాంగ వ్యతిరేకుల్ని పెంచి పోషిస్తున్నారని అన్నారు. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే కూటమి వల్ల సాధ్యమవుతుందని, సుజనా చౌదరి వంటి మంచి మనస్తత్వం ఉన్న వ్యక్తుల్ని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. కమలం గుర్తు, సైకిల్ గుర్తుకి ఓటు వేసి కూటమి అభ్యర్థుల్ని గెలిపించాలని ఆయన కోరారు. ముఖ్య ఉద్దేశం ఇక్కడ పోటీ చేస్తా ఉన్న సుజనా చౌదరి గారికి వారి అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ మాల సంఘాల జేఏసీ తరఫున ఆయనకి మద్దతిస్తూ ఆయన విజయానికి ఈ వెస్ట్ నియోజకవర్గంలో ఉన్న మాలలందరూ కూడా పనిచేయాలని చెప్పి నిర్ణయించి తీర్మానించి ఆ తీర్మానాలను ఇక్కడ నేను చెప్తా ఉన్నాను. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాలల ఓట్లతోటే గతంలో అధికారంలోకి వచ్చింది. అట్లాగే మొత్తం ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన రాజ్యాంగ హక్కులు, రక్షణలు, భద్రతలు ఏవైతే కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్ చేసిందో ఆ హక్కులన్నిటినీ నిర్వీర్యం చేసి ఆ రాయితీలని పక్కదారి పట్టించిన చరిత్రహీనుడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే నమ్మించి గొంతు కోయటం, నమ్మించిన వాళ్ళ పథకాల డబ్బుల్ని పక్కదారి మళ్లించటం, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అని, నా మైనారిటీలు అని చెప్పి పైకి చెప్తూ నోటితో మాట్లాడుతూ నొసలతో వెక్కిరించే ఒక దుర్మార్గమైన నీచ గుణం ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఎందుకు చెప్తా ఉన్నామంటే మేము దాదాపుగా మాలలు ఈ రాష్ట్రంలో 80% మంది జగన్మోహన్ రెడ్డికి ఓట్లేసి ఆయన కోసం జైలుకి వెళ్ళి అనేక కష్ట నష్టాలు పడి మద్దతు ఇచ్చి గెలిపించారు. గెలిచాక జగన్మోహన్ రెడ్డి గారి నుంచి మేము ఆశించింది ఏంటంటే ఎస్సీ ఎస్టీలకు అదనంగా ప్రయోజనాలు కల్పిస్తాడు ఈయన. ఎస్సీ కార్పొరేషన్కి గత ప్రభుత్వం కంటే ఎక్కువ నిధులు ఇస్తాడు, అట్లాగే సప్లాన్కి ఇంకా ఎక్కువ అలొకేషన్ ఇస్తాడు, అదేవిధంగా మా స్కూల్స్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ, హెల్త్ కానీ, వెల్త్ కానీ ఎస్సీ ఎస్టీలకి సంక్షేమ పథకాలు మళ్లీ అమలు కావాలంటే సీఎం జగన్ ముఖ్యమంత్రి కావాలని మాజీ మంత్రి సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. సంక్షేమ అభివృద్ధి జగన్తోనే సాధ్యమని, నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు. న్యూ రాజరాజేశ్వరిపేట 57 డివిజన్ పర్యటనలో ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, కార్పొరేటర్ ఈసరవు దేవి, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి తోటా శ్రీనివాస్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. న్యూ రాజరాజేశ్వరిపేటలో ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ బోండా ఉమ ఎందుకు చేయలేకపోయారని నిలదీశారు. సంక్షేమ పథకంలో మళ్లీ అమలు కావాలంటే సీఎం జగనే ముఖ్యమంత్రి కావాలని తెలిపారు. రథం తగలబెట్టుకున్న వాణ్ణి పక్కనే కూర్చోపెట్టుకున్నాడని అన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ బీజేపీ నేతలే దేవాలయాల్ని కూల్చిన దుర్మార్గులని చెప్పారు. ఎందరినో దేవతామూర్తుల్ని వీఎంసీ బండిలో చెత్తలో పడేసిన దుర్మార్గులు వీళ్లే అని అన్నారు. అంతర్వేది రథం ఘటనపై సిపిఐకి ఎంక్వైరీ లెటర్ రాసింది సీఎం జగనే కదా అని అన్నారు. మీ ప్రతిపక్షం బీజేపీతో పవన్ కళ్యాణ్ సిపిఐ ఎంక్వైరీ చేయించుకోవాలని అన్నారు. చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేసేందుకు పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టాడని అన్నారు. బోండా ఉమ ఎలక్షన్ పర్యటన పర్మిషన్ తీసుకుని వాటిని రద్దు చేస్తున్నాడని అన్నారు. బోండా ఉమ 10 పర్మిషన్లు తీసుకుని 2 ప్రచారాలకు కూడా అటెండ్ అవ్వట్లేదని తెలిపారు. న్యూ రాజరాజేశ్వరిపేట రైల్వే బ్రిడ్జి కింద రోడ్డు నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తామని,
రైల్వే స్థలంలో ఉన్న ఇళ్లకు అధికారులతో మాట్లాడి ఇళ్ల పట్టాలు అందజేస్తామని హామీ ఇచ్చారు. తగలపెట్టుకున్నోడిని పక్కనే కూర్చోబెడుతున్నాడు. దేవాలయాలు కూల్చిన వాళ్ళని తగలపెట్టిన వాళ్ళు వీళ్ళు కాదా? చంద్రబాబు, పవన్ కళ్యాణ్, భారతీయ జనతా పార్టీ ముగ్గురు కలిసే దేవాలయాల్ని కూల్చిన దుర్మార్గులు వీళ్ళందరూ కూడా. ఎన్నో దేవతామూర్తుల్ని విఎంసి బండ్లో తీసుకెళ్లి చెత్త కుప్పల్లో పడేసే దుర్మార్గులు వీళ్ళందరూ కూడా. వీళ్ళు దేవాలయాన్ని గురించి మాట్లాడతారు. అరే బాబు, పవన్ కళ్యాణ్ అంతర్వేది రథం కట్టంది సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పని గౌరవ ముఖ్యమంత్రి గారే కేంద్ర ప్రభుత్వ సిబిఐకి లేఖ రాసింది. వాస్తవం కదా? మరి నీ మిత్రపక్షమైన భారతీయ జనతా పార్టీతో సిబిఐ ఎంక్వైరీ జరిపించవచ్చు కదా? జరిపించుకోవచ్చు కదా. నువ్వు ఎందుకు జరిపించట్లేదు? కానీ ఒకటి, ఇవి జరిగినది మా తప్పిదం కాదు. కోవిడ్లో నిర్మానుషంగా ఉన్న ప్రదేశాలు చూసి ఈ ప్రతిపక్ష పార్టీలు చంద్రబాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, భారతీయ జనతా పార్టీ కానీ ఈ రాష్ట్రంలో అలజడులు సృష్టించాలని చెప్పని ఇటువంటి కార్యక్రమాలు చేపట్టిందని కొంతమంది నిందితులు అరెస్ట్ చేసినప్పుడు తెలుగుదేశం తాలూకా నాయకులు చాలామంది అరెస్ట్ అవ్వడం జరిగింది. ఇది వాస్తవం కాదా? అయినా కానీ మీరు చేసిన దుర్మార్గాన్ని, మీరు చేసిన పాపాన్ని కడిగిన వ్యక్తులు మేము. 9 నెలల్లో రామతీర్థ దేవాలయాన్ని రాతి కట్టడం చేసిన వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి గారు. అంతర్వేది రథాన్ని 3 నెలల నుంచి 4 నెలల్లో అద్భుతంగా నిర్మించిన వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి గారు. అతని మీద మీరు నిందలేస్తారు. మీకు ఏమన్నా అసలుకి నోరే ఉందా? మీకు అసలు అనడానికి ఏమన్నా మీకు అర్థం బద్దం ఉందా? సిగ్గు శరం ఏమైనా ఉందా? అసలుకి నోరు తెరిస్తే అబద్ధాలు. విజయవాడ నగరానికి రాజధాని కావాలంటే ఎన్డీఏ కూటమి గెలిపించవలసిన అవసరం ఎంతైనా ఉందని గద్దె రామ్మోహన్ వ్యాఖ్యానించారు. మరొకసారి జగన్ గెలిస్తే విశాఖకు రాజధానిని తరలిస్తామంటూ ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటిస్తున్నారని ప్రజలు ఆలోచించుకోవాలని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా 5వ డివిజన్లో అరుణ్ నగర్ గంట అపార్ట్మెంట్ వద్ద నుంచి పర్యటించి గద్దె ఇంటింటికి వెళ్లి ఓటర్లను అభ్యర్థించారు. 2024 ఎన్నికల ఫలితాల అనంతరం టీడీపీ కేంద్ర కార్యాలయానికి తాళాలు వేసే పరిస్థితి వస్తుందని తూర్పు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ అన్నారు. బీజేపీలో తెలుగుదేశం పార్టీని విలీనం చేసే పరిస్థితులు వస్తాయని చెప్పారు. రాష్ట్రంలో రాబోయేది మరల సీఎం జగన్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 8వ డివిజన్ గాయత్రి నగర్ మోడల్ డైరీ నుంచి దేవినేని అవినాష్ తో కలిసి కేసినేని నాని ఎన్నికల ప్రచారం చేపట్టారు. 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వంలో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో తనను గెలిపిస్తే ప్రజలకు రక్షణగా ఉంటామని తెలిపారు. ఈ ఎన్నికల ఫలితాల అనంతరం తెలుగుదేశం పార్టీ ఉండదంటూ వ్యాఖ్యానించారు. కేంద్ర కార్యాలయానికి తాళాలు వేసే పరిస్థితి వస్తుందని అన్నారు. కార్యక్రమంలో డివిజన్ నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు పాల్గొన్నారు. సోదరులు డివిజన్ కార్పొరేటర్ విఎఫ్ అమర్నాథ్ గారి ఆధ్వర్యంలో నేను కానివ్వండి, తూర్పు కార్పొరేషన్ డైరెక్టర్ తేజ గారు కానివ్వండి, ఝాన్సీ గారు కానివ్వండి, అభినయ్ గారు కానివ్వండి, అదేవిధంగా 6వ డివిజన్ ముఖ్య నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, లీగల్ సెల్ నాయకులు, సోషల్ మీడియా నాయకులు, కార్యకర్తలు, పెద్దలు ప్రతి ఒక్కరి గారు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈరోజు మెట్రో దగ్గర నుంచి గారా కొండ ప్రాంతంలో రావిశెట్టి సెంటర్ కానివ్వండి, అదేవిధంగా మిగిలిన ఈ చుట్టుపక్కల మన బండుల సెంటర్ దాకా ఈరోజు ప్రతి కొండ ప్రాంతం గారా ఎక్కి, ఎందుకంటే దాదాపుగా ఈ ప్రాంతంలో 5 సార్లు మేము ఇంటింటికి తిరగటం జరిగింది. ఏ ఇంటికి వెళ్ళినా గారా నువ్వు మా ఇంట్లో సొంత మనిషివయ్యా, నువ్వు మా ఇంటి దగ్గరికి 5 సార్లు వచ్చావు, మాకు అనేక అభివృద్ధి కార్యక్రమాలు మా ప్రాంతంలో రోడ్లు కానివ్వండి, మెట్లు కానివ్వండి, రైలింగ్ కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, వాటర్ పైప్ లైన్ నువ్వు మాకు ఏర్పాటు చేసావు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు మాకు అందే విధంగా చేశామని చెప్పని ఈరోజు ప్రతి ఒక్కరి గారు వాళ్ళ సొంత కుటుంబ సభ్యుడిగా ఈరోజు మమ్మల్ని దగ్గర తీసుకోవడం జరిగింది. ఈరోజు ఈ డివిజన్లో 6వ డివిజన్లో దాదాపుగా 5,80,00,000 రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఈరోజు కొండ ప్రాంతంలో మెట్లు, రైలింగు, చివరి వరకు మంచినీటి పైప్ లైను, అదేవిధంగా భగత్ సింగ్ కానివ్వండి, బ్రహ్మానంద నగర్ ప్రాంతంలో రోడ్లు వేయించి సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మా యువ నాయకులు శ్రీ దేవినేని అవినాష్ గారు ఇంటింటికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలను వివరిస్తూ రాబోయే రోజుల్లో ఒక్కసారి ఎమ్మెల్యేగా దేవినేని అవినాష్ గారికి అవకాశం ఇస్తే ఈ కొండ ప్రాంతం కూడా ఇప్పటికే 7 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి చెందడం జరిగింది. అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో అవినాష్ గారికి ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే ఈ కొండ ప్రాంతం కానీ, ఏదైతే కొండ చివరి వరకు మెట్ల మార్గం కానీ, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, సైడ్ కాలువలు కానీ, కరెంటు కానీ ఇవన్నీ కూడా దేవినేని అవినాష్ ప్రభుత్వంలో 90% ఈ 6వ డివిజన్లో వర్కులన్నీ కూడా జరిగినాయి.
రేపు రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే దేవినేని అవినాష్ గారి నాయకత్వాన్ని బలపరిచి ఎమ్మెల్యే గెలిపించాలని. అలాగే గతంలో ఉన్నటువంటి ఇక్కడ ఎమ్మెల్యే ఈ 6వ వార్డుని గాలికి వదిలేశాడు. తోపుడు బళ్ళు ఇస్త్రీపేటలకు మాత్రమే పరిమితం అయ్యాడు. ఈరోజు ప్రజానీకం మధ్యలోకి వస్తుంటే ఆయన నిలదీసే పరిస్థితి. గత 10 ఏళ్ళుగా మీరు అధికారంలో ఉన్నారు, ఈ 6వ డివిజన్కి మీరు ఏం చేశారని ముఖం చల్లక ఆయన వాళ్ళ పిల్లల్ని పంపించే పరిస్థితి మనం చూస్తూ ఉంటాం. ఇప్పటికే దేవినేని అవినాష్ గారు గడప గడపకి వచ్చి దరిదాపు ఒక్కొక్క గడపని 4-5 సార్లు పరామర్శించి వాళ్ళ కష్ట నష్టాలు తెలుసుకొని అవన్నీ పరిష్కరించే దిశగా అవినాష్ గారి నాయకత్వాన్ని మేమందరం కూడా బలోపేతం చేస్తూ రాబోయే రోజుల్లో ఈ 6వ డివిజన్లో అత్యధిక మెజార్టీతో దేవినేని అవినాష్ గారిని గెలిపిస్తామని తెలియజేసుకుంటే ఇక్కడికి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి మరియు మీడియా మిత్రులకి మరొకసారి నమస్కారం. బీసీలందరూ సీఎం జగన్ అండగా ఉండాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఇన్ఛార్జి బోను దుర్గా నరేష్ కోరారు. గతంలో బీసీలను మోసం చేసిన బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి నేతలకు మరొకసారి గుణపాఠం చెప్పాలని అన్నారు. బీసీలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యత ఇచ్చి వారి అభివృద్ధికి కృషి చేస్తున్న వ్యక్తి జగన్ అని కొనియాడారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఇన్ఛార్జి బోను దుర్గా నరేష్ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా యువజన విభాగం అధ్యక్షులు రంగు విక్రమ్ ఆధ్వర్యంలో నరేష్ ని సాల్వా కప్పి ఘనంగా సత్కరించారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో జరిగిన కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర బీసీ సెల్ జనరల్ సెక్రటరీ బోను దుర్గా నరేష్ విలేకరులతో మాట్లాడారు. బీసీల కోసం గత 50 సంవత్సరాలుగా ఎన్నో ఉద్యమాలు చేసిన రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య సూచనలతో అనేక కార్యక్రమాలు నిర్వహించి తనను వైసీపీ రాష్ట్ర బీసీ ప్రధాన కార్యదర్శిగా నియమించడం సంతోషంగా ఉందని తెలియజేశారు. అతి తక్కువ సమయంలోనే తనకు రాష్ట్ర స్థాయి పదవి వచ్చేందుకు కృషి చేసిన ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీ, టీడీపీ, జనసేన ఈ పార్టీలు ఏవీ కూడా పదవులు ఇవ్వటంలో, సీట్లు కేటాయించడంలో బీసీలకు ప్రాధాన్యం కల్పించలేకపోయాయని చెప్పారు. విజయవాడ నగరంలో వెల్లంపల్లి శ్రీనివాస్, దేవినేని అవినాష్, ఆసిఫ్ ని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ప్రజలను మోసం చేసేందుకు ముందుకు వస్తున్న కూటమి అభ్యర్థులకు సరైన గుణపాఠం చెప్పాలని ఆయన కోరారు. బీసీలు మరింతగా ఎదగాలంటే జగన్ కి అండగా ఉండి భారీ మెజారిటీతో వైసీపీ అభ్యర్థుల్ని గెలిపించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీసీ నేత, రాష్ట్ర స్వర్ణకార సంఘం అధికార ప్రతినిధి కిరణ్, ఎన్టీఆర్ జిల్లా యువజన విభాగం అధ్యక్షులు రంగు విక్రమ్, విశ్వ బ్రాహ్మణ సంక్షేమ సంఘం నున్న అధ్యక్షులు రంగు జ్యోతి రామ్మోహన్ రావు, బీసీ సంక్షేమ సంఘం నగర అధికార ప్రతినిధి చింతా శ్రీను, రామకృష్ణ, రమణమ్మ తదితరులు పాల్గొన్నారు. బీసీలకి 50% రిజర్వేషన్స్ కావాలని వాటిల్లో దాదాపు 15 సంవత్సరాల నుంచి ప్రతి ఉద్యమంలో ఆయన వెనకాల నడుస్తూ నాతో పాటు నా సోదరులు విక్రమ్ గారు కానీ, కిరణ్ గారు కానీ, చింతా శ్రీను గారు కానీ, అలాగే రమణమ్మ గారు కానీ, ఇలాగా నా యొక్క నాయకత్వాన్ని వాళ్ళు నమ్మి మేమందరం నడవడం జరిగింది. ఢిల్లీలో అనేక మార్లు ధర్నా కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. అలా ఎన్నో ఉద్యమాలు చేయడం జరిగింది. ఏ రోజు ఏ పార్టీకి కొమ్ము కాసింది లేదు, ఏ రోజు ఏ పార్టీకి మేము మద్దతు పలికింది లేదు. మా ఎజెండా వల్ల, జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఎజెండా వల్ల బీసీలకు 50% రిజర్వేషన్ కోసమే మా పోరాటం. అలాగా ఉన్న మేము మొట్టమొదటిసారిగా రాష్ట్ర సీఎం గారు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున బీసీలకు అడుగడుగున ఆయన వేస్తున్న పెద్దపీటను చూసి రాజకీయంగా, ఆర్థికంగా అన్ని విధాలుగా కూడా చిన్నవాడైనా సరే పెద్ద హృదయంతో మా ఆర్ కృష్ణయ్య గారికి రాజ్యసభ ఇవ్వడం కానీ, అలాగే బీసీలకు 50% కార్పొరేషన్స్ ఇవ్వడం కానీ, రాజకీయంగా కూడా ఇవాళ చూస్తే కూటములని చెప్పి దాదాపు 3 పార్టీలు ఏకమై దాదాపు బీసీలకు ఇచ్చింది ఎన్ని సీట్లు అండి? 17 సీట్లు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా బీసీలకు 48 చిలుకు సీట్లు ఇచ్చి బీసీలను మేమేదైతే కృష్ణయ్య గారు మేము పోరాటాలు చేస్తూ ఉన్నామో దానికి ఈ రాష్ట్రం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు 50% బీసీలను రాజకీయంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి నాయకుడు వెనకాల ఇప్పుడు కూడా మేము లేకపోతే నేను ఈ జాతీయ బీసీ సంక్షేమ సంఘంలోకి వచ్చి ఒక 5 నుంచి 6 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి కూడా బోను దుర్గా నరేష్ గారు మా వెంటుండి మమ్మల్ని ముందుకి నడిపించడం
రాజకీయంగా కానీ ఉద్యమాలకు కానీ లేదంటే దేనికైనా ఆయన అడుగుజాడల్లో మేము నడవటం, ప్రతిదానికి ఏ ఏ ఏ సమస్య ఉన్నా ఆయనకి చెప్తే మాకు ఆయన దాన్ని పరిష్కరించడం, అలా ముందు నుంచి ఆయనతో నడవటం అలవాటైందండి. సో ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బోను దుర్గా నరేష్ గారికి బీసీసీఎల్ సెక్రటరీగా ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలండి. గత 10 ఏళ్లుగా 4 ప్రధాన పార్టీలు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసం చేశారని, వాటికి ప్రత్యామ్నాయంగా జై భారత్ పార్టీ ప్రత్యేక హోదా ధ్యేయంగా ఏర్పడిందని పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి పోతిన వెంకట రామారావు చెప్పారు. హోదా రాకపోవటానికి అధికార ప్రతిపక్ష పార్టీలే కారణమని, దానివలన ఇక్కడ మన యువతకు ఉద్యోగ ఉపాధి రాకుండా పోతుందని తెలియజేశారు. విజయవాడ వంటోన్లో వించిపేటలో పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి పోతిన వెంకట రామారావు కొండ ప్రాంతంలో జై భారత్ బ్యాటరీ టార్చ్ ప్రచారాన్ని చేపట్టారు. ప్రతి ఇంటి తలుపు తట్టి ఓటర్లతో మాట్లాడారు. ఇక్కడ చాలా తమకు పింఛన్లు రావటం లేదని, తాగునీటి సమస్య, పారిశుద్ధ్యం లోపం ఉందని పోతిన రాముకు సమస్యల్ని ప్రత్యక్షంగా చూపించారు. యువతకు ఉద్యోగ ఉపాధి లేక ఖాళీగా తిరుగుతున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. పశ్చిమ నియోజకవర్గంలో నిరుద్యోగ నిర్మూలనకు జై భారత్ ప్రణాళిక రచించిందని, ప్రతి డివిజన్లో కుటీర పరిశ్రమల ఏర్పాటు ద్వారా యువతకు, మహిళలకు ఉపాధి కల్పిస్తానని పోతిన వెంకట రామారావు హామీ ఇచ్చారు. పశ్చిమంలో ఇన్ని సమస్యలుంటే రేపిక్కడికి ప్రధాని మోదీని తెస్తామని బీజేపీ అభ్యర్థి చెబుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. తన వద్ద నియోజకవర్గ అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక ఉందని, బ్యాటరీ టార్చ్ ని గెలిపిస్తే వాటి అమలుకు శ్రీకారం చుడతామని పోతిన రాము తెలిపారు. నా పేరు పోతిన వెంకటరామారావు, జై భారత్ నేషనల్ పార్టీ విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నాను సార్. మా ఎన్నికల గుర్తు టార్చ్ లైట్ అండి. టార్చ్ లైట్ మీ అందరికీ కూడా కొన్ని విషయాలు చెప్పాలి. వైసీపీకి ఓటు వేసినా, టీడీపీకి ఓటు వేసినా, మరి ఇతర ఏ రాజకీయ పార్టీకి ఓటు వేసినా కూడా అన్ని ఓట్లు కూడా మన రాష్ట్రానికి తీవ్రంగా అన్యాయం చేసి అధపాతాలు నెట్టేసిన భారతీయ జనతా పార్టీకే వెళ్తా ఉన్నాయి. బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం మన ఆంధ్ర రాష్ట్రానికి 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తానని మోసం చేసింది. 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తానని నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా తిరుపతి వచ్చి 2019లో మరి ఆ రోజున ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తాము, తప్పనిసరిగా ఆంధ్ర రాష్ట్రానికి ఉద్యోగ యువతను ఆదుకుంటాము అని చెప్పిన వ్యక్తి మాట తప్పారు. ప్రత్యేక హోదా రాలేదు, ఉద్యోగాలు లేవు, పరిశ్రమలు రాలేదు. రైల్వే జోన్ 15-20 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నారు విశాఖ వాసులు, వాళ్ళకి రైల్వే జోన్ ఇవ్వలేదు. మరి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసేసి అమ్మేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏమిటి పరిస్థితి అని అడుగుతా ఉన్నాం. మరి 10 సంవత్సరాలైంది రాష్ట్రం విడిపోయి, 10 సంవత్సరాలైంది రాష్ట్రం విడిపోయి, రాజధాని లేని రాష్ట్రం భారతదేశం మొత్తం మీద 29 రాష్ట్రాల్లో మన ఆంధ్ర రాష్ట్రం అని చెప్తా ఉన్నాం. 3 రాజధానులు ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడు. 3 రాజధానులు ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి మోసం చేయడమే కాదు, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టిన పరిస్థితి ఏమిటి అని ప్రశ్నిస్తా ఉన్నాం. మరి బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం స్థానికంగా ముస్లిం మైనార్టీ సోదరులకి 4% రిజర్వేషన్ ఇస్తానందు కూడా మొన్న పురంధేశ్వరి గారు ఈ మధ్యన 2 రోజులు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో 2024ను విడుదల చేసిన సీఎం జగన్. ఆంధ్రప్రదేశ్లో గత 58 నెలల కాలంలో హామీలు అమలు చేసిన తీరు చరిత్రలోనే నిలిచిపోతుందని సీఎం వెల్లడి. మోదీని నిలదీసే ధైర్యం రాష్ట్రంలో ఒక్క నేతకైనా ఉందా అని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి నిలదీత. అధికారంలోకి వచ్చాక సీఎం జగన్ ప్రత్యేక హోదా కోసం ఒక్క ఉద్యమమైనా చేశారా అని ప్రశ్నించిన షర్మిల. ఏ డివిజన్ కి వెళ్లినా పశ్చిమ నగరంలో దుర్భరమైన పరిస్థితి నెలకొని ఉందని ఎన్డీఏ కూటమి పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి వెల్లడి. తాను పశ్చిమ నగరానికి సేవ చేయడానికి వచ్చానని, పశ్చిమ నగరాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.